ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనములో మనం చదువుతున్నాం. అప్పుడు సమూయేలు, యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. చూడండి, ఈ వాక్యములో మరి సమూయేలు మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథములో సంసోను మరి దేవుని సన్నిధిలో మరొకసారి మొరపెడుతున్నట్లుగా రాయబడి ఉన్నది. సంసోను, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనమని దేవుని యొద్ద ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచమని, ఇదిగో ఫిలిస్తీయుల యొక్క ఎదుట సంసోను మొరపెడుతున్నట్లుగా రాయబడి ఉంది. ఈ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మాటలు, మరి సంసోను బలహీనుడైపోయాడు. అతను ఎందువలన బలహీనమైపోయాడు అనేది మనం చూస్తే, మరి దేవునికి విరోధముగా శరీర విషయంలో బలహీనమైపోయినప్పుడు పరిస్థితులన్నీ కూడా మరి నానా విధములుగా మరి మార్చబడి ఫిలిస్తీయుల చేతిలో ఉన్నాడు ఈ సంసోను. ఇక్కడ మనము ఈ పూట వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోమనేది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా ఏ మనిషిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన జ్ఞాపకాలలో ఉంచేవాడు. మనుషుడే ఈరోజు కొన్ని విషయాల్లో దేవునికి విధి విరోధమైనటువంటి పనులు చేస్తూ, మరి దేవుడు కొన్నిసార్లు వారి యొక్క స్థితిగతులను చూసి వారు అనుకుంటారు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదేమో అని. ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో దేవుడు మన జ్ఞాపకాలలో మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. ఆదికాండములో మరొక మాటను మనం చదివితే 40వ అధ్యాయము ఆదికాండము 14వ వచనములో, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను, నా యందు కనికరించి ఫరోతో నన్ను గురించి మాట్లాడు, ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. చూడండి, ఇక్కడ మరి జ్ఞాపకము చేసుకోండి అనే మాటలు మనం చాలా జాగ్రత్తగా వింటున్నాం. ఏంటిది ఇవి? మనం చూస్తే యోసేపు అంటున్నాడు, అయ్యా, ఈ బందీ గృహములో నుంచి, ఈ ఇంట్లో నుంచి మరలా నన్ను బయటికి తీసుకురమ్మని. అక్కడ సంసోన్ని మనం చూసినప్పుడు ఫిలిస్తీయుల చేతిలో నుంచి బలము కలిగి ఉండటానికి నన్ను జ్ఞాపకం చేసుకోమని, మరొకసారి నాకు బలాన్ని దయచేయమని. ఇక్కడ చెరసాలలో ఉన్నటువంటి యోసేపు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని. ఈరోజు మన ప్రభు మనల్ని జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథములో 49వ అధ్యాయము 14-15 వచనంలో మనం చదివితే, అయితే సియోనులో యెహోవా నిన్ను విడిపించి ఉన్నాడు, ప్రభువా నన్ను రప్పించినవాడు అనుకొనుచున్నగా, 15లో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి బిడ్డలను మరుచునా, వారినైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరిచిపోను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నానని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా ప్రతి మనిషిని ఆయన జ్ఞాపకాలలో ఉంచేటువంటి దేవుడు. ఈరోజు మనం గమనించినట్లయితే కొన్ని మనుషుడు లోకం అనేటువంటి శరీర పాప బలహీనతల్లో పడి మరి కొన్ని విషయాల్లో దేవునికి దూరం అయిపోవటం వలన అనేకమైన బంధకాలు, పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనే మాటలు మనం వింటున్నాం. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీ తన కడుపును పుట్టినటువంటి బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరచిపోను అని చెప్తున్నాడు. ఆయన ఎన్నడూ కూడా మరిచిపోయే దేవుడు కాదు. మన పట్ల ఆయన కృప కనికరమును చూపించి ఆయన వాత్సల్యత పూర్ణుడై ఉన్నాడు. కాబట్టి నిన్ను, ఆయన నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు ప్రార్థించకపోయినా, దేవుడు ప్రతి విషయములో ప్రతి మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే
మనము దేవుని యందు మనం ఏం కలిగిన వారమై ఉన్నామంటే ఎప్పుడు ఆయన మనకి ఏం చెప్పాడో వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకాలలో ఉండాలి అనేది చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే పరమగీతములలో 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ప్రేమ మరణమంత బలమైనది, ఈ పాతాళము కఠినమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలలు సమయములుగో, అది యెహోవా పుట్టించిన జ్వాలలై హృదయము మీద నిన్ను నామక్షరముగా ఉంచుకొని నీ భుజములకును నామక్షరముగా నుంచుకొనుమని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. అంటే ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే మరణము కంటే బలమైనదని చెబుతూ మీ హృదయముల మీద ఆయన వాక్యములు జ్ఞాపకం చేసుకోమని నామక్షరముగా ముద్రించి ఉండాలి. అది హృదయములోను. నీ భుజం అనేది ఎందుకు చెప్పారంటే అది మన భారాన్ని మోసేటువంటిది. ప్రభువు చెప్పిన ప్రతి మాట కొంతమందికి భారంగా ఉండొచ్చు, కానీ దాన్ని మోయాలి. ఎందుకంటే మరి మీరు నా కాడిని ఎత్తుకొని మీరు నా భారమును మోయండి, అప్పుడు మీరు తేలికపరచబడతారని ప్రభు పత్రికలో చెప్పినటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నామక్షరముగా నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దైవికమైన దేవుని వాక్యము, దేవుని యందు భయభక్తులు మనం ఎప్పుడు కూడా మన హృదయములో మనము నామక్షరముగా ఉంచుకోవలసినది. ఎందుకంటే మరణము చాలా ఘోరమైనటువంటిది, పాతాళం యొక్క జ్వాలలు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి భూమి మీద ఉండగానే క్రీస్తు ప్రేమను ఎరిగి మనము నామాక్షరముగా మన హృదయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని లేఖనం చెప్తున్న మాటలు చూడండి. కీర్తన గ్రంథంలో 103వ కీర్తనలో 14వ వచనంలో మనం చదువుతున్నాం. 103వ కీర్తన 14వ వచనం, మనము నిర్మించబడిన రీతిని ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. మనం ఎటువారమంట మట్టివారమై ఉన్నాము, జ్ఞాపకము చేసుకొని ఉన్నాము. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనము నిర్మించబడిన రీతిని చూస్తే మనము మట్టివారమై ఉన్నాం. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, ఆయన మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు ఈ బిజీల్లో పడిపోయి దేవుడి సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవునితో సహవాసాన్ని కొంతమందికి జ్ఞాపకాలు ఉండవు. ఎప్పుడూ వీళ్ళకి జ్ఞాపకం వచ్చేదంటే ఏదో కష్టం వచ్చినప్పుడు, ఏదో దుఃఖము కలిగినప్పుడు, అయిన వారి మీద అనేకమైనటువంటి పరిస్థితులు పడినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఎప్పుడు కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఏ ఆపదల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ చిక్కు సమస్యల్లో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు చెప్పిన వాక్యము నామాక్షరముగా నీ హృదయములో ముద్రించబడి దేవుని వాక్యము చేతను నిబంధన కలిగి ఉంటే దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఆయన ఎప్పుడూ ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నాం. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చెప్పిన నియమ నిబంధనలన్నీ జ్ఞాపకం చేసుకో. అట్టి విషయంలో దేవుడు వాటినన్నిటి నుంచి విడిపించి నడిపించి నిన్ను సమృద్ధి కలిగిన చోట నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి మీరు ఏ విషయంలో దేవునికి దూరమైపోయారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయనా, మీ కృప, దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము మీ వాక్యములతో మాతో మాట్లాడారు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీరు తగిన జవాబిచ్చి ఉన్నారు. స్త్రీ తన బిడ్డను మరుచునేమో, కానీ నేను నిన్ను మరవను, నా జ్ఞాపకాలలో ఉన్నారని మనుషులే ఎక్కడ మరిచిపోయి ఉన్నారు వారిని వాక్యము చేత గుర్తు చేస్తూ మీ సన్నిధిలో భయభక్తులతో ఆజ్ఞపూర్వకమైనటువంటి మాటల చేత నడిపించమని, సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ